నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మే 27 నుంచి 29 వరకు కడపలో పండుగ వాతావరణంలో టీడీపీ మహానాడు. ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. పోడూరు మండలంలో మన రైతు మన రామానాయుడు కార్యక్రమం. 182.27 లక్షలతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి నిమ్మల. చీరాల మున్సిపాలిటీ టీడీపీ కైవసం. మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాసం తీర్మానంలో నెగ్గిన టీడీపీ. ఘనంగా ముగిసిన తాతయ్యగుంట గంగమ్మ జాతర. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు. తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మహానాడును మే 27 నుంచి 29 వరకు కడపలో పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. మహానాడు ఏర్పాట్లపై పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో సమావేశమయ్యారు. మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు ఏర్పాట్ల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో మంత్రి నిమ్మల పాల్గొన్నారు. ఈ క్రమంలో మండలంలో అప్పన్న చెరువు గ్రామం పరిధిలోని చర్చి దగ్గరలో 15 లక్షలతో గగ్గిపారు మైనర్ డ్రైన్ పై సీసీ వాల్ నిర్మాణ పనులకు, పెనుమదం గ్రామం పరిధిలో ఎస్ఆర్ఆర్ పేట దగ్గరలో కాజా మేజర్ డ్రైన్ పై 11.36 లక్షలతో గ్రావెల్ రహదారి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం పశువుల ఆసుపత్రి దగ్గరలో 13.27 లక్షలతో పెనుమదం నెంబర్ 2 ఛానల్ పనులు, లంకవారిపేట దగ్గరలో చించినాడ ఛానల్ పై 82.70 లక్షలతో సీసీ వాల్ నిర్మాణ పనులకు, మరో 19.94 లక్షలతో చించినాడ ఛానల్ పనులు, మేరీమాత గుడి దగ్గరలో చించినాడ ఛానల్ పై 40 లక్షలతో వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తంగా 182.27 లక్షలతో 6 పనులకు కూటమి నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాసం తీర్మానంలో టీడీపీ నెగ్గింది. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వైసీపీ నేతలు రంగంలోకి దిగి క్యాంపు రాజకీయానికి తెరలేపినా ప్రయోజనం దక్కలేదు. ఎమ్మెల్యే కొండయ్య కీలక సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే కొండయ్య ఓట్లతో పాటు ఆమంచి వర్గం 5 కౌన్సిలర్లతో కలుపుకుని 26 ఓట్లతో అవిశ్వాసంలో నెగ్గారు. అలాగే వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబుకు 27 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం తెలిపారు. ఈ క్రమంలో ప్రిసైడింగ్ అధికారి ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు టీడీపీ శిబిరం విజయం దక్కించుకున్నట్లు ప్రకటించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం సమీపంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. జంజనం శ్రీనివాసరావు చీరాల పురపాలక సంఘ చైర్పర్సన్ గా గత 50 మాసాలుగా కొనసాగుతున్నాను. రాజ్యాంగ ప్రకారంగా జరిగే ప్రక్రియలో మా పైన వైస్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని 10:30 జిల్లా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. గతంలో వైసీపీ చైర్మన్ గా ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
తెలుగుదేశం పార్టీలో నేను గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం నాకు ఎమ్మెల్యేగా చీరాల శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం కల్పించారు 2009లో. అదేవిధంగా 2018లో కూడా నాకు తెలుగుదేశం పార్టీ తరఫున ఏఎంసీ చైర్మన్ గా అవకాశం కల్పించారు. నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నన్ను కూడా పార్టీలోకి ఆహ్వానించారు. నేను ఏప్రిల్ 30వ తారీఖున చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు, చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి నతాన్ ఉమామహేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో, లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతోటి, చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నేను 30వ తేదీన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి సమక్షంలో పార్టీలో చేరున్నాను. 23వ తారీఖు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత నేను పార్టీలో చేరాను కాబట్టి ప్రక్రియలో భాగంగా ఈ రోజు అవిశ్వాసం తేదీ 15:30 కనుక తెలుగుదేశం పార్టీలో చేరాను కాబట్టి నా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీలో చీరాల శాసనసభ్యుడు ఎంఎం కొండయ్య గారు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తానని, మరి ఇప్పటి వరకు నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులకు, చీరాల నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలు బలరాం కృష్ణమూర్తి గారికి, వెంకటేశ్వర బాబు గారికి, ప్రతి ఒక్కరికి కూడా నాకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చీరాల పురపాలక సంఘాన్ని 50 మాసాలు పరిపాలించే భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి వారికి నేను సర్వగా రుణపడి ఉంటానని తెలియజేస్తూ, ఎలాంటి వివాదాలు లేకుండా క్రమశిక్షణగా తెలుగుదేశం పార్టీలో చీరాల శాసనసభ్యులతో కలిసి వారి యొక్క నిర్ణయాల ప్రకారం పనిచేస్తానని మరీ తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రజలకు, పోలీసు వారికి సౌర్యంగా తెలియజేస్తూ ఇప్పటి వరకు నాకు అవకాశం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అవిశ్వాసం పెట్టిన తర్వాత పార్టీలో జాయిన్ అవుతానని చెప్పనని వచ్చి చంద్రబాబు నాయుడు గారి మరి పాదాలు పట్టుకోనో, మరి ఎట్లా చేసుకోనో, ఎవరి పాదాలు పట్టుకోనో మరి తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నాడు. మరి ఈ విధంగా మాట్లాడిన మన చైర్మన్ గారు కవల వేసుకోక ముందు నా మీద అవినీతి ఆరోపణలు ఏమన్నా ఉంటే నిరూపణ చేయండి అని చెప్పని మాట్లాడాలి కదా. కవల వేసుకున్న తర్వాత 100 కోట్ల అభివృద్ధి చేశాను, 100 కోట్లు ఎక్కడ చేశాడో చీరాల్లో చూపించాలండి. చీరాల్లో మరి అవన్నీ కూడా మాకు రాసి మాకు సబ్మిట్ చేయమని చెప్పండి. 100 కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో ప్రెస్ వాళ్ళకి మీకు అందరికీ తెలుసు. మరి చీరాల నియోజకవర్గంలో 100 కోట్ల అభివృద్ధి అంటే మరి 175 నియోజకవర్గాల మొత్తంలో ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి చీరాల అనేది. మరి ఎందుకు లేదు? అట్టడుగుగా ఎందుకు వెళ్ళిపోతున్నాం మనం చీరాల్లో? నేను అభివృద్ధి చేశాను 100 కోట్ల అభివృద్ధి అని మాట్లాడే మనిషి కవల వేసుకోక ముందు చేస్తే అది ఎట్లా జరిగింది, ఏంటి, ఏ అవినీతి చేశాడని చెప్పి మేము నిరూపించేవాళ్ళం. మరి ఈ రోజున వచ్చి తెలుగుదేశం పార్టీలో మేమందరం జాయిన్ అయిన తర్వాత వచ్చి తెలుగుదేశం టవల వేసుకొని ఈ రోజున అవినీతి నిరూపించమంటే అంటే మాలో మేమే తన్నుకోమనా లేకపోతే ఏంటి? నిన్న కూడా మాకు జరుగుతున్నటువంటి అవిశ్వాసానికి మద్దతుగా ఉన్న వాళ్ళని తను ఏ విధంగా ప్రలోభ పెట్టడానికి చూశాడో మరి మాకందరికి అర్థం కావట్లేదు. అది నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలో వాళ్ళని సహకరించమని కోరావు, నువ్వు చేస్తున్నదేంటి? ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి పార్టీ సభ్యత్వం గాని తెలుగుదేశం పార్టీలకు వచ్చిన అతన్ని అసలు డిస్మిస్ చేయాలండి. మేమందరం కోరుకునేది, మా కోరిక కూడా అదే, తెలుగుదేశం పార్టీలోకి రానివ్వకూడదు అతన్ని. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర ఘనంగా ముగిసింది. అమ్మవారి విశ్వరూప దర్శనంతో తుది ఘట్టం పూర్తయింది. ఆలయ అధికారులు తొలుత గంగమ్మ ఆలయంలో స్తంభానికి అర్చకులు విశ్వరూప ధారణ చేశారు. భక్తులను కటాక్షించి అమ్మవారి వీక్షణ కోసం భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయానికి తరలివచ్చారు. నగరంలో ఇంటింటికి తిరుగుతూ నీరాజనాలు అందుకుంటున్న గంగమ్మ పేరంటాల వేషధారణలో ఆలయానికి చేరుకున్న అమ్మవారికి హారతి ఇవ్వడంతో జాతర ముగిసింది.
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట ఎంపీడీఓ కార్యాలయంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్న అరటినార ఉత్పత్తుల శిక్షణా కేంద్రాన్ని కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలందరూ ఈ శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఇంటి నుంచే మెరుగైన ఆదాయం పొందాలని అన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యంగా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలందరికీ అరటినార ఉత్పత్తులు తయారు చేసేందుకు అవసరమైన మిషనరీ కోసం రుణాలు ఇప్పిస్తామని అన్నారు. రీసైక్లింగ్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్లాలనే ఆ ఒక్క ఐడియాతో ఈరోజు ఇక్కడ ట్రైనింగ్ పెట్టడం జరిగింది. లాస్ట్ ఒక 15 days నుంచి రన్ అవుతున్నాయి. ఇంకొక 15 రోజులు కూడా ఉంటాయి. సుమారుగా 30 రోజు టైంలో కనీసం ఒక 30 మంది దాకా ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ని వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ క్రాఫ్ట్ ఇంప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ఒక గ్రూప్ కింద తయారు చేసుకొని ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా బయట మార్కెట్లో అంటే చాలా వరకు అవుట్ సైడ్ ఇండియా బాగా డిమాండ్ ఉన్నాయంటున్నారు ఈ ఐటమ్స్కి. ఆల్రెడీ దీనికి సంబంధించిన ట్రైనర్ శ్రీకాకుళం నుంచి రావడం జరిగింది. వాళ్ళు కూడా ఆల్రెడీ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా బయట అమ్ముతున్నారు. సో ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చినదిలైతే మన హానరబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు మనకు 1 ఎంటర్ప్రెనర్ ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెనర్ ఉండాలి అన్న డిసిషన్ మీద ప్రతి ఈ 30 కుటుంబాలందరూ కూడా ఒక్కొక్క యూనిట్స్ పెట్టుకొని స్టార్టింగ్లో కనీసం ఒక ఎస్హెచ్జి గ్రూప్ కింద అయినా చేసుకొని స్టార్టింగ్ ఒక యూనిట్ పెట్టుకొని దాన్ని రాబోయే కాలంలో ఇంప్రూవ్ చేస్తామని అనుకున్నాము. సో దీనికి ట్రైనింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఒక 6 నెలల్లో అట్లీస్ట్ నెక్స్ట్ మన ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఈ యొక్క ఐటమ్స్ అక్కడ ప్రోగ్రాంలో డిస్ప్లేకి వస్తాయని అనుకుంటున్నాను. బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.